ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షౌట్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. ఐ విల్ టీచ్ యు ద వే దట్ ఈస్ గుడ్ అండ్ రైట్. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మాటలాడే దేవుడు ఆయన. తన దగ్గరకు వచ్చు వారిని ఎంత మాత్రము త్రోసివేయని కృపగలిగిన దేవుడు. మన జీవన ప్రయాణంలో మనము చక్కగా ఎదిగి మంచిగా స్థిరపడడానికి ఏ మార్గం సరైనదో అని ఆలోచన చేస్తాం. తెలిసిన వారినో జ్ఞానవంతులు అనుకున్న వారినో వారి దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకుంటాం. వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి అనుభవాన్ని బట్టి మంచి మార్గాన్ని బోధించినప్పటికీ కొన్నిసార్లు మనం అనుకున్న రీతిలో ఫలితాలు రావు. ఆశీర్వాదాలు వస్తాయన్న నేపథ్యంలో కొన్నిసార్లు ఇరుకులు కష్టాలు వస్తాయి. శ్రమలు కష్టాల్లో బయట ఎలా పడాలని ఆలోచన చేస్తూ నెమ్మది లేనటువంటి పరిస్థితుల్లో మనం కూరుకొని పోతూ ఉంటాం. ఈ మాటలు వింటున్న ప్రియదేవుని జనాంగమా, ఒకవేళ నీవు కూడా గమ్యము తోచక నిరాశ నిస్పృహల్లో నువ్వు నిలిచిపోయి చిక్కుబడిపోయి ఉన్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు శ్రేష్టమైన చక్కని మార్గాన్ని నీకు బోధించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించదనని లేఖనము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాలం. నీ పరిస్థితి ఎరిగిన దేవుడు నీ మార్గంలో నీ ప్రయాణంలో తర్వాత ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలనే ప్రశ్నతో సతమతమవుతున్నావేమో. నీ ఉద్యోగ విషయంలో, నీ ఆరోగ్య విషయంలో, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులలో, నీ కుటుంబ విషయాలలో, నీ వ్యాపార విషయాలలో, నీ ఆత్మీయ ప్రయాణము విషయాల్లో అనిశ్చితి నెలకొన్నదేమో. నీ మనస్సులో అనేకమైన ప్రశ్నలు, జవాబు దొరకక నిద్ర పట్టని రాత్రులు గడుపుతూ ఉన్నావేమో. నెమ్మది లేక టెన్షన్స్తో దినాలు వెల్లదీస్తున్నావేమో. ఎంత ఆలోచించినా నీకు ఆలోచన తట్టక నువ్వు అనేక మందిని అడిగినప్పుడు వారు ఇచ్చిన ఆలోచనలతో నువ్వు తృప్తి పడక ఆగిపోయావేమో. లేఖనం ఈ దినాన్ని నేను బలపరిచే వాగ్దానము ద్వారా మాట్లాడుతున్నాడు. నీ ప్రయాణంలో నీ పరిస్థితుల్లో మంచి మార్గాన్ని నీకు బోధించటానికి దేవునికి ఇష్టమై ఉన్నది. ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల ఆయనను అడగవలెను. సందేహింపకుండా నువ్వు అడిగితే ధారాళముగా దయచేసే దేవుడు ఆయన. లేఖనం ఈ ప్రకారంగా నేను బలపరుస్తోంది. నీకు ఆలోచన తట్టనప్పుడు, నీ చుట్టూ ఎవరూ లేనప్పుడు, నిరాశ నిస్పృహల్లో నువ్వు కృంగుతూ ఉన్నప్పుడు నీవు అటు ఇటు కాదు, కానీ ఈ పరిస్థితి ఎరిగిన దేవుడు వాటి నుండి నిన్ను బయట పడవేయగల సమర్థుడైన ఆయన వైపు చూడటానికి మనము సిద్ధపడవలసిన వారముగా ఉన్నాం. చాలా దినాలు దూరంగా ఉన్నావేమో. చాలా దినాలు దేవుడి మీద వాస్తవానికి అలిగేసేవేమో. చాలాసార్లు ఆయన మాట ఎరిగి కూడా నిర్లక్ష్యం చేసి ఉన్నావేమో. నేనింక నువ్వు ప్రేమించే దేవుడు ఈ దినం నీతో అంటున్నాడు, జ్ఞాన మార్గము నీకు బోధించాను, యథార్థ మార్గంలో నిన్ను నడిపించాను. నువ్వు త్రోవను పోవునప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నువ్వు పరుగెత్తినప్పుడు నీ పాదము తొట్రొల్లదన్న వాగ్దానము దేవుడిచ్చాడు. కానీ విషయం ఏంటంటే ఆ వాక్యం మనకు రుచించట్లే. వాక్యాన్ని వినగలిగిన స్థితిలో మనము లేం. వాక్యానుసారమైన జీవితం నీకు నెమ్మదిని, ఆశీర్వాదాన్ని కలుగ చేస్తుంది. వాక్యము వినటము కంటే
ఈ లోకపు మాటలు మనకు ప్రియమైనవి అయ్యేయేమో. వాక్యము బోధించే శ్రేష్టమైన మార్గం కంటే నీ ప్రియులైన వారు చెప్పే మార్గమే నీకు ప్రియమైనదిగా ఉన్నదేమో. ఆయన నీ కొరకు చింతించేటటువంటి దేవుడు, నీకు ఉపదేశము చేసి నిన్ను నడిపించేటటువంటి దేవుడు. నీ చేయి విడవక నీవు ఆశీర్వాదాలు పోగొట్టుకోకూడదని సూటిగా నీతో మాట్లాడే దేవుడు ఉదయకాలం నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. నీతో మాట్లాడాలని, చక్కని మార్గాన్ని నీకు బోధించాలని ఎంతో ఆశపడుతున్నాడు దేవుడు. చాలాసార్లు మాట్లాడాడు, కానీ నువ్వు వినిపించుకునే స్థితిలో లేవు. ఈ నూతన దినములో మరొక్కసారి నీ దగ్గరికి వాక్యము ద్వారా దర్శిస్తున్నాడు. గమ్యము లేక ఎటు ప్రయాణిస్తున్నామో తెలియనటువంటి నీ నావలో ఆయనే చుక్కాని అయి నిన్ను నడిపించి, నిన్ను లేవనెత్తి నిన్ను హత్తుకొని ఆశీర్వాదములోనికి నడిపించటానికి ఆయనకి ఇష్టమై ఉన్నది. భయపడకు. నీవున్న పరిస్థితులను వెరిగి, నీ ప్రతి ప్రభావము నుండి నువ్వు బయటపడి, ప్రతి బంధకము నుండి విడిపించబడుకొని ఆయన వైపు చూస్తూ నువ్వు ముందడుగు వేయగలవా? ఈ అనుకూలమైన సమయం నీ జీవితాన్ని ఆయన చేతికి, నీ చేతిని ఆయన చేతికి అప్పగించి సమర్పణ కలిగి పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తూ ఇది నన్ను ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. దారి తప్పిన నా బ్రతుకులు నీ నడిపింపు అవసరం ప్రభువా. నా జ్ఞానము మీద నేను ఆధారపడ్డాను. నాకు లోకము చెప్పిన మాటలు నమ్మి నీ మాటలను తృణీకరించాను. లోక మాటలకు, ఆశలకు ప్రభావితం అయిపోయాను. మరల తిరిగి నీ దగ్గరికి వస్తున్నాను. అయ్యా, నీ దగ్గరికి వచ్చి వారిని ఎంత మాత్రము త్రోసివేయని దేవుడవు కదా. నా కొరకు మీరు సిద్ధపరిచిన మార్గాన్ని, సిద్ధపరిచిన దీవెనలో నేను స్వతంత్రించుకునేలాగున ఇదిగో నా చేయి పట్టుకొని మీరు నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.